ఇశ్రాయేలీయులకు మొదటి రాజైన సౌలు జీవితం మనకు పెద్ద హెచ్చరిక. తప్పు చేసినప్పుడు దేవుని పాదాల చెంత క్షమాపణ అడగాల్సింది పోయి నన్ను గనపరచుము అని లోక గౌరవాన్ని కోరుకున్నాడు సౌలు. చివరికి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని వైపు తిరగకుండా తన అహంకారంతోనే ప్రాణాలు విడిచాడు. లోకగణత అనేది ఒక నీడ లాంటిది. దాన్ని ఎంత వెంటాడితే అంత దూరం పారిపోతుంది. ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనములు. ఈరోజు అనగా మే 30వ తేదీ వేకోమన్న ప్రత్యేక సందేశానికి స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యం మాయమైపోవు ఘనత. గర్వము గల ప్రజలను గురించిన భీతి కలిగించు వాస్తవమేమనగా వారి యొక్క జీవితము పరితాపకరమైనదిగా ఉండటం మాత్రమే కాదు కానీ వారి యొక్క మరణము కూడా మహా పరితాపకరమైనదిగా నుండును. ఇశ్రాయేలీలకు మొదటి రాజైన సౌలును చూడుడి. సాధారణముగా పాపము చేసిన ప్రజలు వారి యొక్క పాపమును గ్రహించిన తరువాత వారు దేవుని నుండి క్షమాపణ కోరుదురు. అయితే అతని యొక్క పాపము ఎత్తి చూపబడిన తరువాత సౌలు చెప్పినది చూడండి, నేను పాపము చేస్తిని, అయినను ఇప్పుడు నన్ను గనపరచుము. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 30వ వచనం. తాను దేవునికి విరోధముగా పాపము చేసి ఉన్నానని తెలిసియు క్షమాపణ అడుగుటకు బదులుగా సౌలు ఘనతను కోరుట ఎంత విచారకరమైనది. ఒక మనుష్యుడు ఘనతను వెతికిన ఎడల అతని యొక్క జీవితంలో కడుగబడని రహస్య పాపములు ఉన్నవనుటకు అది నిశ్చయమైన చిహ్నమై ఉన్నది. సౌలు విలుకాండ్ల ద్వారా అధికముగా గాయపరచబడినప్పుడు అతడు చనిపోవచ్చున్నాడని తెలిసియు చివరి గడియలో అయినను కనీసము పశ్చాత్తాపపడి నిత్యము కొరకు సిద్ధపడుటకు బదులుగా అతడింకనూ తన గౌరవమును గొప్పతనమును వెతుకుచున్నాడు. అప్పుడు సౌలు తన ఆయుధములు మోయువానితో, నీవు కత్తి దూసి దానితో నన్ను పొడిచివేయము, లేనిచో ఈ సున్నతి లేని ఫిలిస్తీయులు నన్ను పొడిచి అపహాస్యము చేయుదురు. మొదటి సమూయేలు 31వ అధ్యాయం 4వ వచనం అని చెప్పాను. అతడు సున్నతి లేని వ్యక్తి చేత చంపబడి ఉన్నాడన్న విషయమును కనీసము అతని మరణము తర్వాత కూడా ఎవరునూ చెప్పకూడదని అతడు కోరెను. అతనికి ఎవరు చంపితే ఏమి, అతడైతే నరకమునకే వెళ్ళబోచున్నాడు గాని ఈ విషయమును అతడు అసలు పట్టించుకొనలేదు. ఆయుధములు మోయువాడు అతనిని చంపుటకు నిరాకరించెను గనుక సౌలు ఒక ఖడ్గము తీసుకొని దానిపై పడెను. అయితే అతని ఆత్మహత్యా ప్రయత్నము నెరవేరలేదు. మరణము కూడా అతనిని ద్వేషించుచున్నదని అతడు గ్రహించెను. తరువాత సౌలు ఒక అమాలేకీయుని కనుగొని తన్ను చంపుమని మనవి చేసెను. ఆ అమాలేకీయుడు అతనిపై నిలువబడి అతని తల నరికి వేసెను. ఎంతటి దయనీయమైన వెనుకబడిన స్థితిలో అతడు జీవితమును ముగించెను. సౌలు యొక్క జీవితము ముగింపు మన ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరికగా ఉన్నది. గర్వము మన యొక్క జీవితమును, మరణమును, నిత్యత్వమును ఎంత పరితాపకరమైనవిగా చేయగలదో ఇది రుజువు చేయుచున్నది. ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు తనను చంపకూడదని అతడు కోరెను, కానీ ఒక అమాలేకీయుడు తనను చంపవలనని అడుగుట మరెంత అపకీర్తి. ఎందుకనగా అమాలేకీయులు ఫిలిస్తీయుల కంటెను అతి నీచమైన నిషేధింపదగిన వారుగా ఎంచబడుచుండిరి. ఈ లోకగణత ఒక నీడ వంటిది. మనము ఎంతగా దానిని వెంటాడదుమో అంతగా అది మన నుండి పారిపోవును. ఈ లోక ప్రేమ హేయము, ఈ లోక గణతయు అల్పమే. నా గొప్ప పిలుపును తలంచుచు పాత్రునుగా నడుచుదును. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, సౌలు లాంటి గర్వము మన జీవితాలను పతనం చేస్తుంది. కాబట్టి ఈ లోక ఆశలను విడిచి దేవుని పిలుపుకు పాత్రులుగా జీవిద్దాం. ఈ ఆత్మీయ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని దైవ సందేశాల కోసం మన ప్రణీత స్పిరిచువల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వేకోమన్న సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.